అక్కడంతా ఆయనదే హవా. ఆయన ఎంత చెప్తే అంత. ఆ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే 3 సార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలియాల్సిందే. ఎవరైనా మాట వినకపోతే ఊరుకునేదే లేదు. తనదైన శైలిలో వ్యవహరించి దారికి తెచ్చుకుంటారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలుపొందిన కురుగొండ్ల రామకృష్ణ శాసనసభ్యుడిగా ఉన్నారు. చెన్నైలో వ్యాపార రంగంలో ఉన్న రామకృష్ణ అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడినా వివిధ కారణాలతో రామకృష్ణకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రామకృష్ణ విజయం సాధించగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గ రాజకీయాలపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గ వ్యవహారాలపై ఆమె పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. దీంతో టీడీపీ తరపున గెలుపొందిన రామకృష్ణ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. అధికారులతో తరచూ సమావేశమవుతూ తన కనుసన్నెల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో జిల్లాలోని 7 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచినా వెంకటగిరి, ఉదయగిరి, కోవూరులో మాత్రం టీడీపీ అభ్యర్థులు గెలిచారు. వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామకృష్ణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో తనదైన శైలి రాజకీయాలను వెంకటగిరికి రుచి చూపించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో ఏకంగా కలెక్టర్ వద్ద ఉన్న మైక్ను తోసివేయడంతో పాటు ఎన్నికల పత్రాలను చించివేశారు. ఈ ఘటనపై అప్పట్లో ఆయనపై చిన్న కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలిచ్చి పంపారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మాట వినని అధికారులను బదిలీ చేయించడంతో పాటు అంతా తాను చెప్పినట్టే నడుచుకునేలా చేశారు. అప్పట్లో ఆయనపై పలు ఆరోపణలు వచ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో టీడీపీ అధిష్టానం చూసి చూడనట్టు వదిలేసింది. దీన్ని మరింత అనుకూలంగా మార్చుకుని అన్ని విధాలా ఎదిగారు. సమీక్ష సమావేశంలో మాట వినని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని తన మార్గంలోకి తెచ్చుకున్నారు. తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ పని జరగకూడదని పరోక్షంగా ఆదేశాలిచ్చి కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో రామకృష్ణ ఓడిపోవడంతో చెన్నైలో వ్యాపారంపై దృష్టి సారించారు. కొన్ని సంవత్సరాల పాటు వ్యాపార రంగంలో తలమునకలైన రామకృష్ణ అనంతరం మళ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ను ఆశించినా పలువురు పోటీ పడడంతో కొంత అయోమయం నెలకొంది. టీడీపీ నిర్వహించిన సర్వేలో రామకృష్ణకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో చంద్రబాబు అనూహ్యంగా ఆయన కుమార్తెకు టికెట్ ఖరారు చేశారు. కానీ దీన్ని అంగీకరించని రామకృష్ణ పార్టీ సీనియర్ నేతలతో పాటు చంద్రబాబును కలిసి తనకి అవకాశం కల్పించాలని పదే పదే కోరారు. వైసీపీ అభ్యర్థిని ధీటుగా ఎదుర్కోవాలంటే రామకృష్ణకు అవకాశం కల్పించాలని పార్టీ నేతలు కూడా సూచించారు. దీంతో రామకృష్ణ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఎన్నికల్లో ఆయన పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ ఆధిపత్యంలో ఉన్న వెంకటగిరి మున్సిపాలిటీపై దృష్టి సారించిన రామకృష్ణ తరచూ కార్యాలయానికి వెళ్తూ అక్కడ తన మాటే నెగ్గేలా చూసుకుంటున్నారు. అనుకూలమైన అధికారులను నియమించుకుంటూ వారి ద్వారా పనులను చక్కబెడుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో తెల్లరాయిని అక్రమంగా తరలించారు. అప్పట్లో టీడీపీ నేతలతో కలిసి గనుల దగ్గరికి వెళ్లిన రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే తెల్లరాయి గనుల్లో మైనింగ్ జరగకుండా చూశారు. కానీ టీడీపీకి చెందిన కొందరు నేతలే మైనింగ్ చేయడంతో అధికారుల ద్వారా అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా సమాచారం లేకుండా మైనింగ్ ఎలా చేస్తారని నిలదీశారు. తాను చేతకాని వాడిని కానని కూడా వాళ్లకు స్పష్టం చేశారు. ఇటీవల అక్రమంగా మైనింగ్ చేస్తున్న టీడీపీ నేతలకు చెందిన వాహనాలను అధికారులు సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కూడా తన మాట వినాలని రామకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని కొందరు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా స్థానిక ఎమ్మెల్యేతో సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్టు తెలిసిందే. దీంతో రామకృష్ణ మరింత రెచ్చిపోతున్నారనే టాక్ వస్తుంది. మొత్తానికి సొంత పార్టీ నేతలకు సైతం మోనార్క్లా తయారయ్యాడు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ. ఎమ్మెల్యేకు ఎలా అడ్డుకట్ట వేయాలా అని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. మరి టీడీపీ నేతల ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.